కడపరాణి మీ కృష్ణవేణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈరోజు వరలక్ష్మి వ్రతము మేము ఇంట్లో ఎలా చేసాము అనేది ఒక వీడియో తీసాము, చూద్దాం. అలాగే వావ్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడపరాణి మీ కృష్ణవేణి అలాగే వావ్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ వ్యూస్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో మేమేం వ్రతం చేసుకోలేదండి, జస్ట్ లక్ష్మీదేవి విగ్రహం ఉంది, సో దానికి పూజ మాత్రమే చేసుకున్నాము. ఎందుకంటే ఎక్కడో ప్రాపర్ ఎక్కడో ఉండేది ఎక్కడో, సో మేమైతే వ్రతాలు గీతాలు పెళ్ళైన వాళ్ళే చేసుకుంటారు, పెళ్ళి పిల్లలు ఉన్నారు కానీ ఏం చేద్దాం, సినిమా ఫీల్డ్ కోసం అని వచ్చి ఈడ టెస్ట్ చేసుకొని కూర్చొని ఉన్నామండి. అక్కడ వాళ్ళు ఇక్కడ మేము ఒకరికొకరు మేము మొగుడు పిల్లలమే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. సో అయితే జస్ట్ పూజ మాత్రమే చేసుకున్నాం లక్ష్మీదేవికి. సో మంచిగా జరిగింది. మాతో పాటు మీరందరూ లక్ష్మీదేవి కటాక్షంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం కాదు, పూజ లక్ష్మీదేవి పూజ మేము ఎలా చేసామో మీరు చూసి లైక్ షేర్ కామెంట్ తోటి మాకు ఎలా ఉంది ఇంకెలా చెయ్యదు. ఈ మంత్ 22 అంటే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు పరాక్రమం మూవీ రిలీజ్ అవుతుంది. సో అక్క దాంతో చాలా చాలా మంచి క్యారెక్టర్ చేసింది. ఆ మూవీ చూసి అక్క క్యారెక్టర్ ఎలాగా ఉందో కూడా చెప్పండి. టికెట్స్ కావాలంటే అవునే అడగండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం అండి, నిన్న 8 గంటలకి నైట్ 8 గంటలకి స్టార్ట్ చేసిందండి డెకరేషన్ చేయడానికి. 8 నుంచి ఇప్పుడు టైం వెళ్తే 9 రకాలు అన్నీ చేసి కష్టపడింది వరలక్ష్మి అమ్మ. ఫస్ట్ నాకంటే కూడా తనకి మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్లో పూజ చేసే విధానం తెలియనప్పుడు డెకరేషన్ చేయాలనుకుంటే తన నెంబర్ చెప్తాను, తను వచ్చి డెకరేషన్ చేస్తుంది. చాలా బాగా చేసిందండి, పూజకే కదా పర్వాలేదు. నేను అందుకే యూట్యూబ్లో పెడుతున్నాను, మీరు ఆల్రెడీ ఫొటోస్ అయితే తీసి సెండ్ చేస్తానండి. నేను అంత ప్రాపర్ డెకరేషన్ కాదు, ఇంటి వరకు అయితే చేసుకోగలుగుతాను అంతే. అదండి, థ్యాంక్ యూ. తాంబూలం ఇచ్చిందండి. ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మా వాయనం. ఆకులు, జాకెట్ ముక్క, అరటికాయలు, గాజులు. మరి తాంబూలం ఎందుకు ఇచ్చాను? పసుపు కుంకుమ. తాంబూలం ఎందుకు ఇచ్చాను? తాంబూలం ఇచ్చింది దాని గురించి నాకు తెలియదు. అయిపోయింది, తెలపానికి సిద్ధంగా కూర్చున్నాము. రావులు అంటూ ఇది ఆకలికి తట్టుకోలేక పులిహోర పట్టుకునింది. ఇదిగోండి బెల్లపన్నము, మా సైడ్ కడప సైడ్ బెల్లపన్నం అంటారు, దీన్ని ఏమంటారు మామూలుగా పొంగల్. ఇది బెల్లపన్నము, బెల్లం పరమాన్నము, మినప గారెలు, పూనాలు, లావుగా ఉంటుంది నాలాగా పూనాలు, ఇది పెరుగన్నం, ఇవి వచ్చేసి గుగ్గిళ్ళు, ఇది వచ్చేసి పులిహోర, ఇది వచ్చేసి తెల్లటి అన్నము, అక్కడ వచ్చి బీరకాయ పచ్చడి వేసుకుంటుంది, ఇది వచ్చేసేసి పాయసం. ఫినిష్. అమ్మవారు తినేసారు, అయిపోయింది. మాకు ఆర్డర్ ఇచ్చారు తినమని చెప్పేసి మేము కూర్చున్నాము. అంతా మాకే అమ్మవారి మీద సొట్టు పెట్టుకొని మేమే తింటున్నాం. అయిపోయిందండి వరలక్ష్మి వ్రతము, తినేది కూడా అయిపోయిందండి. ఖాళీ ప్లేట్ లేకపోతున్నాను. ఇక్కడ నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. బాగా తింటుందండి, హ్యాపీ.